కాళేశ్వరంలోని ప్యాకేజీల పనులు ఆగిపోవడంతో పలు గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి ప్రజా రాజ్యాధికారం పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. పెద్దలింగాపూర్లో కిలోమీటర్ మేర కాలువ నిర్మాణ పనులు ఆగిపోవడంపై రైతులు ఆందోళన చేస్తున్నారు. కాలువ నిర్మాణం పూర్తయితే 10,000 ఎకరాలను నీళ్లు అందుతాయని రైతులు తెలిపారు. తమ సమస్యలపై పోరాడతామని తీన్మార్ మల్లన్న హామీనిచ్చారు. లోపలికి పోయిన తర్వాత అక్కడికి మేము పోయేసరికి ఒక 20 మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రెడీ ఉన్నారు. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత 4 నాడు రాత్రి 11 గంటల సమయంలో లింగాపూర్ అనేటువంటి దాని చుట్టుముట్టు ఒక 10 గ్రామాలు ఉన్నాయి. 10 ఒక 1 కిలోమీటర్ కాలువ పూర్తి కాలేదు. ఇవాళ నేను మొట్టమొదటిసారిగా ఈ సిరిసిల్ల జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నా. చాలామంది రైతులు నా దగ్గరికి వచ్చి ఇది జరిగిందని చెప్తుంటే నేను తప్పకుండా వస్తా అని చెప్పడం జరిగింది. అయితే మీకు వీలైనంత త్వరగా ఇది కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇంకోళ్ళు చెప్పే ముచ్చట్లు కానీ తీన్మార్ మల్లన్న పెద్దలింగాపూర్లో రైతాంగం అంతా పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సిరిసిల్ల నియోజకవర్గం పెద్దలింగాపూర్ నుంచి మరియు అలాగే ఇల్లంతకుంట మండలం నుంచి చాలా మంది రైతాంగం వచ్చి నన్ను కలవడం జరిగింది. మళ్ళా మేము చాలా రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము, దయచేసి మా సమస్యను పరిష్కరించండి, మా కన్నీటి గోసను ఒకసారి చూడండి అని చెప్పి రైతాంగం ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో నేను ఇవాళ దీక్షా శిబిరం దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు 11/6 ఈ ప్యాకేజీలో భాగంగా కేవలం 1 కిలోమీటర్ కాలువ తవ్వకం పెండింగ్ వల్ల 12 గ్రామాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. 12 గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు, భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా అడిగంటిపోయినాయి. ఈ 1 కిలోమీటర్ పూర్తయితే రైతాంగానికి మంచి జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక కాలువల ద్వారా లేకపోతే పంట పొలాలకు నీళ్ళు వస్తాయి అనేటువంటి ఉద్దేశం. 10,000 ఎకరాల పంట వాడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ రైతాంగం అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా మొరబెట్టుకున్నారు. మా సమస్య పరిష్కరించండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనే వస్తున్నప్పా అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఈ 11/6 ప్యాకేజీని పూర్తి చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన తక్షణమే స్పందించి మీరు రాగానే ఒకసారి అది నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను అని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారితో కూడా మాట్లాడి ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది.